కుట్రం పురింధవన్ తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్ రివ్యూ. సోనీ లివ్ లో 7 ఎపిసోడ్స్ తో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కో ఎపిసోడ్ 30 to 40 minutes లోపు ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కాకపోతే చైల్డ్ అబ్యూస్ లాంటి పాయింట్స్ ఉంటాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక సిరీస్ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే Fantastic, superb, mind-blowing, unbelievable. ఇది కథా క్రైమ్ సిరీస్ అంటే ఒక్కో ఎపిసోడ్ కి మైండ్ పోయింది. మెయిన్ గా 6th ఎపిసోడ్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్లతో ఎక్సలెంట్ గా ఉంది. ప్లాట్ ఏంటంటే సీసీ కెమెరాస్ లేని ఓ విలేజ్ లో జాతర టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల భాస్కరన్ లైఫ్ ఎలా మారింది, ఏం జరిగింది అనే దాని చుట్టూ ఉంటుంది సిరీస్. సిరీస్ లో నాకు నచ్చింది ఏంటంటే రైటింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్సలెంట్ గా చూపించారు. సినిమాలో ఉన్న ఓ డాగ్ కూడా పర్ఫెక్ట్ డీటెయిలింగ్ ఇచ్చారు, అది కూడా ఎమోషనల్ గా. అలాగే స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్స్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ అలా వెళ్తుంటుంది. ఒక్కసారి ఎపిసోడ్ ఎండింగ్ కి వచ్చే ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇక అక్కడ నుంచి మిగతా ఎపిసోడ్స్ ఎక్కడా ఆగవు. ప్రతి ఎపిసోడ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రతి క్షణం ఏం జరుగుతుంది అన్న టెన్షన్ వస్తుంది. క్రైమ్ స్టోరీ లాగా స్టార్ట్ అయ్యి మిస్టరీ టైప్ వెళ్తుంటుంది సిరీస్ లో ప్రతి ఒక్కరు బాగా పర్ఫామ్ చేశారు. పశుపతి గారు అయితే కుమ్మేశారు. మొన్న బైసన్లో అదరగొడతాయి, ఇప్పుడు ఈ సిరీస్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజం సిరీస్ కి తగ్గట్టుంది. సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సిరీస్ లో మైనస్లు లేవంటే నా వరకైతే లేవు, కాకపోతే 4th and 5th ఎపిసోడ్స్ లో కొంచెం ఫేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఓవరాల్ సిరీస్ 4 hours ఉంది. కొంతమందికి రన్ టైం ఇష్యూ ఉండొచ్చు, నాకైతే రన్ టైం మ్యాటరే కాదు. ఆ రేంజ్ లో ఉంది సిరీస్. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే అసలు చూడకుండా ఉండలేరు సిరీస్ ని. నాకైతే సిరీస్ బాగా నచ్చింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.